నమస్తే అండి. యానం గోదావరి ఏ టు జెడ్‌కు వెల్కమ్ అండి. ఈరోజు లివర్, కందనకాయల ఇగురు. అంటే ఎప్పుడు చికెనే వండుకుంటాం కదా! అప్పుడప్పుడు ఇలా కూడా వండుకుంటే చికెన్ తినేస్తున్నామన్న ఫీలింగ్ ఉండదు. మరి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వండుకోవడానికి కూడా చాలా ఈజీ అండి. ఎలా వండానో అది కూడా చూసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే ఎలా వండేసుకోవాలో చూసేద్దాం రండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా మన స్టైల్లో మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా అని చెప్తాను కదండి. మసాలా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. స్క్రీన్పై చూపిస్తున్నట్టుగా మసాలాని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సింపుల్ మసాలానే, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చూసారు కదండి, ఇలా వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇవి కందనకాయ, లివరు, హార్ట్ ఇవ్వండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉప్పు, కారం వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా బాండీలో నూనె వేసుకుని, ఇగురు కదండి కొంచెం ఎక్కువ నూనె పడుతుంది, పైగా చికెన్ ఐటెం కదా అందుకే. ఉల్లిపాయలు వేగడానికి, అలాగే మన కూర టేస్ట్గా ఉండడం కోసం కొంచెం నూనె వేసుకుని ఉల్లిపాయలను శుభ్రంగా వేపేసుకోవాలండి. చక్కగా వేపుకున్న తర్వాత అందులోకి ఉల్లిపాయలు మగ్గడం కోసం ఉప్పు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా వేగే వరకు మూత పెట్టుకోవాలి. ఈ మధ్య నేను వీడియోస్ సరిగా చేయట్లేదండి, అస్సలు టైం కుదరట్లేదు. అందుకే అప్పుడప్పుడు ఒక వీడియో పెడుతున్నాను, కానీ ఇకపై రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి నా ఛానల్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా మన కూర ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు ముందుగానే ఉప్పు కారం వేసి పెట్టుకున్న ఈ కందనకాయ ముక్కలన్నిటిలో వేసేసుకుని వీటిని కూడా బాగా వేపుకోవాలండి. ఫస్ట్ అయితే నీళ్ళు వేయకుండా వేపుకుని మూత పెట్టుకోవాలి. ఇలా అయితేనే ఉప్పు కారం బాగా పడుతుంది. ఆ తర్వాత 5 నిమిషాల తర్వాత ఉడకడానికి సరిపడా ఒక గ్లాసు నీళ్లు వేసుకుని బాగా కలిపేసుకుని ఇంకొక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మొదటి 5 నిమిషాలు మీడియంలో పెట్టుకుని లాస్ట్ 5 నిమిషాలు బాగా స్లోలో పెట్టుకుని ఉడికించుకోవాలండి. అలా అయితే కూరకి మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. నేనైతే జూమ్ చేసి పెద్ద కెమెరాలో అయితే చూపించలేను, కానండి టేస్ట్ అయితే వండుకున్న ఎవరైనా చెప్తారు అదిరిపోయిందని. అందుకోసమైనా తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.